Welcome to my channel Life is Learning. Hello friends, welcome back to my channel Life is Learning. ఎలా ఉన్నారు అందరూ? బాగున్నారు అనుకుంటున్నాను నేను మీ అందరూ కూడా. అండ్ నేను కూడా బాగున్నానండి. ఇప్పుడు ఏంటంటే మనము వర్క్షీట్స్ చేయబోతున్నాం, డైలీ వర్క్షీట్స్ మాట. ఇవి మన ఛానల్ ఆల్రెడీ మన డైలీ వర్క్షీట్స్ గ్రేడ్ 1కి, తర్వాత ప్రీ స్కూల్కి, కిండర్ గార్టెన్ వాళ్ళవి, తర్వాత ఏమో మనము అసలు ఆల్ఫాబెట్స్ ఎట్లా రాయాలన్న ఎడ్యుకేషన్ బ్లాగ్స్ అన్ని బోల్డ్ అని చేశాను. అది మన కామెంట్ సెక్షన్లో కూడా డిస్క్రిప్షన్ బాక్స్లో కూడా పెడతాను. మన డిస్క్రిప్షన్ బాక్స్లో అయితే నేను ఓన్లీ వర్క్షీట్స్ పెడతాను. మీకు ఫర్దర్గా ఏదైనా టాపిక్ ఏమైనా కావాలంటే మీరు నా ఎడ్యుకేషన్ ప్లేలిస్ట్ చూడండి. అండ్ ఇప్పుడైతే మనము ఇది డైలీ వర్క్షీట్స్ మనము ప్రీ స్కూలర్స్ 3+ నుంచి 5 years వరకు చేయించవచ్చు అన్నమాట. ఇవి డైలీ వర్క్షీట్స్. సో దట్ ఇప్పుడు సమ్మర్ కాబట్టి మనం ఈ వర్క్షీట్స్ అనేది డైలీ ప్రాక్టీస్ చేస్తే స్కూల్ స్టార్ట్ అయ్యే లోపల దల్ బికమ్ పర్ఫెక్ట్. ఓకే, ఇప్పుడు నేనైతే ఇలా చేశాను. మ్యాథ్స్ ద పిక్చర్ విత్ లెటర్స్ అండ్ కలర్ ద పిక్చర్స్. ఇక్కడ నేను అప్పర్ కేస్ ఇచ్చేసాను, లోవర్ కేస్ అంటే క్యాపిటల్ లెటర్స్ ఇచ్చాను, స్మాల్ లెటర్స్ కూడా ఇచ్చాను. సో మనము వాళ్ళు ఏం చేయాలంటే ఇక్కడ ఏ ఉంది కాబట్టి ఇక్కడ మ్యాచింగ్ అయ్యేది ఏది ఉంది బొమ్మ దానికి వాళ్ళు మ్యాచ్ చేయాలి. అదే టైంలో స్మాల్ లెటర్ కూడా సేమ్ ఆల్ఫాబెట్తో వాళ్ళు మ్యాచ్ చేయాలన్నమాట. సో లెట్స్ స్టార్ట్. సో స్టార్టింగ్ లెటర్ వచ్చేసి ఏ ఫర్ యాపిల్. మీరు చూసే ఉంటారు నా ఫస్ట్ వ్లాగ్స్ దగ్గర నుంచి మా బాబు చేశాడు కదా వర్క్ షీట్స్ అనేది. సో ఇవాళ కూడా వాడు జాయిన్ అవుతా అన్నాడు. సో స్టార్ట్ చేయించు అనమాట. నెక్స్ట్ బి ఫర్ బాల్. సో ఇక్కడ కూడా ఎక్కడ ఉంది లోవర్ కేస్ లెటర్స్ చూసి చేయటం అనమాట. నెక్స్ట్ కమ్స్ సి. ఓకే, సి ఫర్ క్యాట్. ఓకే, నెక్స్ట్ D for drum. Next alphabet. E for egg. సో ప్రతిసారి ఏంటంటే వాళ్ళు ఆల్ఫాబెట్స్ చెప్తూ ఉంటే వాళ్ళకి అలవాటు అయిపోతూ ఉంటుంది. ఇది ఇట్లా ఎందుకు ఇచ్చానంటే ఒకేసారి లోవర్ కేసు అప్పర్ కేసు అనేది వాళ్ళకి తెలుస్తూ ఉంటుంది అనమాట. రికగ్నైజేషన్ ఎట్లా చేస్తారని కూడా తెలుస్తుంది. నెక్స్ట్ F. F for flower. ఓకే, F is for flower. Next comes G for grapes. Yes. సింపుల్గా మీరు ఎట్లాగైనా సరే గీసి చూపించవచ్చు వాళ్ళకి ఇట్లాంటివి. H. ఓకే, H is for hand. H for hand. ఇవి మనం నెక్స్ట్ దానికి వెళ్దాము. ఇది వర్క్షీట్ నెంబర్ 2. మ్యాచ్ ద లెటర్ ఆర్ సౌండ్ విత్ ద కరెక్ట్ పిక్చర్. సో నేను ఇక్కడ కొన్ని బొమ్మలు ఇచ్చాను, లెఫ్ట్ సైడ్ అండ్ రైట్ సైడ్. మధ్యలో మాత్రం కొన్ని లెటర్స్ అనేది రాశాను. సో వాళ్ళు ఏంటంటే లెఫ్ట్ సైడ్ రైట్ సైడ్ ఈ మధ్యలో వచ్చే ఆల్ఫాబెట్తో చూసి ఆ కరెక్ట్ పిక్చర్ అనేది వాళ్ళు మ్యాచ్ చేయాలి. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ F ఫర్ ఫ్లవర్. సో ఇప్పుడు F ఎక్కడ ఉంది, ఇక్కడ F ఫర్ ఫ్లవర్ ఉంది. ఇంకా రైట్ సైడ్ ఏమున్నాయి ఇంకా Fతో వచ్చేవి, మళ్ళీ లెఫ్ట్ సైడ్ కూడా ఏమున్నాయి Fతో వచ్చేవి చూసి వాళ్ళు దానికి మ్యాచ్ చేయాలన్నమాట. ఇలా చేయటంతో ఏంటంటే వాళ్ళకి ఆల్ఫాబెట్ రికగ్నైజేషన్ వస్తుంది, ఆల్ఫాబెట్తో ఏ వర్డ్స్ వస్తాయో తెలుస్తుంది. అండ్ థర్డ్ ఏంటంటే వాళ్ళకి ఆల్ఫాబెటికల్ సౌండ్ కూడా వస్తుంది అనమాట. లెట్స్ స్టార్ట్. Flower. వాట్ ఈస్ ద సౌండ్ ఆఫ్ F? F for flower. నేను ఫోనిక్ సౌండ్స్ కూడా డీటెయిల్గా చేశానండి, అది కూడా మీరు కావాలంటే చూడొచ్చండి మన వ్లాగ్లో. దెన్ I. ఓకే, I for ice cream. igloo is also is there. Yes. Then Ball. B for ball. Okay. Balloon. Yes. Next. Flag. F for flag. సో నేను మధ్యలో ఏంటంటే ఇక్కడ ఇంకోటి మర్చిపోయాము, P ఉంది. P కూడా చేయాలి. Fish. F for fish. P for plant. P for plant. సో ఇట్లాగేంటంటే మనము ఇస్తే వాళ్ళకి ఆ వర్డ్స్ వచ్చేవి కూడా తెలుస్తాయి. అండ్ ఇప్పుడు మనం వచ్చేసి థర్డ్ వర్క్షీట్ అనేది చేస్తున్నామండి. సర్కిల్ ద బిగినింగ్ సౌండ్. సో
ఇక్కడ నేను 4 ఇచ్చాను. ఫస్ట్ ఆ సౌండ్ ఏదండి, ఆ బిగినింగ్ సౌండ్ చేయాలి. వాట్ ఈస్ దిస్? Sun. సో ఫస్ట్ సౌండ్ ఇస్ S. నెక్స్ట్ Tree. T. Leaf. L. Hand. H. ఇదేంటంటే నేను ఒక బాక్స్లో ఎఫ్ ఫర్ వాట్ ఈస్ ఎఫ్ ఫర్ Flower. సో ఇక్కడ క్యాపిటల్ ఎఫ్ ఇచ్చాను, ఇక్కడ స్మాల్ ఎఫ్ ఇచ్చాను అండ్ ఫ్లవర్స్ పెట్టాను. సో వాళ్ళు ఏంటంటే దీంట్లో ఎఫ్ అయితే ఎక్కడ మన ఎఫ్ అనేది ఇచ్చామో ఆ కనెక్ట్ చేసుకుంటూ వెళ్ళాలి వాళ్ళంతే. అండ్ దాంతోపాటు నేను ఇక్కడ లోవర్ కేస్ లెటర్స్ ఇచ్చాను, తర్వాత అప్పర్ కేస్ లెటర్స్ కూడా ఇచ్చాను. సో వాళ్ళు దాంట్లో ఏంటంటే అప్పర్ కేసుని ఎఫ్ కనెక్ట్ చేయాలి, లోవర్ కేస్ ఎఫ్ కూడా కనెక్ట్ చేసుకుంటూ వెళ్ళాలి. స్టార్ట్. ఇప్పుడు ఇక్కడ ఏంటంటే ఇది జిఏ అన్నీ కూడా ఇచ్చాం కదా, దాంట్లో వాళ్ళు ఎఫ్ అనేది ఎక్కడ ఉందో కనుక్కోవాలన్నమాట. లోవర్ అండ్ అప్పర్ కేస్. స్టార్ట్. Lowercase. సో ఇక్కడ నుంచి ఇక్కడికి ఒకటి వచ్చేసింది, ఇది ఇక్కడికి వెళ్ళింది మాట. దట్స్ ద వే మాట చేయాల్సింది. మీరు ఏ ఆల్ఫాబెట్స్ అయినా ఇవి ఇచ్చుకోవచ్చండి. అండ్ ఇక్కడికి వచ్చేసిన వెంటనే ఇక్కడ నేను అప్పర్ కేస్ అండ్ అప్పర్ కేసెస్ ఆల్ఫాబెట్స్ అనేది నేను ఇక్కడికి ఇచ్చాను. జస్ట్ మ్యాచ్ చేయటమే. ఏ ఉంది కాబట్టి ఏ, మళ్ళీ అదే టైప్లో ఇక్కడ ఏ మాట అట్లాగా. దీంతో వాళ్ళు ఫుల్ ఫ్లెడ్జ్గా ఆల్ఫాబెట్స్ రికగ్నైజేషన్ వచ్చేస్తూ ఉంటుంది. ఫుల్గా ఏ అనేది ఏంటి, బి అనేది ఫుల్ ఒక ఫ్లోలో వచ్చేస్తాయి అన్నమాట. ఇలాంటి మనం రోజు వర్క్షీట్స్ అనేది చేస్తే వాళ్ళకి ఆల్ఫాబెట్స్ వరుసగా ఎక్కడ కూడా తప్పుపోకుండా అనేది వచ్చేస్తుందండి. నేను జంబుల్డ్గానే ఇచ్చాను. ఇక్కడ ఏ తర్వాత బి వస్తుంది, సి వస్తుంది అట్లా ఇవ్వలేదు. ఏ, సి, జి, బి, ఈ, హెచ్, ఐ అండ్ డి. నువ్వు ఆల్ఫాబెట్ నెక్స్ట్ చెప్తూ చేయి. నెక్స్ట్ ఏంటి ఇచ్చాను? G. సో వీ హ్యావ్ టు ఫైండ్ అవుట్ జీ. ఒక్కొక్క సందర్భంలో మనం సెకండ్ లైన్లో కూడా ఇవ్వచ్చు, ఇవ్వకపోవచ్చు. థర్డ్ లైన్లో మనం ఇవ్వచ్చు. సో అట్లా నేను ఇక్కడ చూడండి, నేను ఈ మధ్య దాంట్లో జీ ఇవ్వలేదు. ఏ అండ్ సికి ఇచ్చాను, కానీ ఈ థర్డ్ ఆల్ఫాబెట్కి నేను మధ్యలో ఇవ్వలేదు, వచ్చేసి ఇక్కడ ఇచ్చాను అనమాట. సో అప్పుడు ఏంటంటే వాళ్ళు ఎట్లా కనుక్కుంటారు, ఎట్లా చూస్తున్నారు అవంతా కూడా మనకి తెలుస్తుంది అనమాట. హౌ దే ఆర్ ఫైండింగ్ ఇట్ అవుట్. అండ్ నెక్స్ట్ ఆల్ఫాబెట్ ఇస్ B. సో వేర్ ఇస్ బి? ఓకే, పైకి కిందకి అట్లా ఇస్తేనండి వాళ్ళు ఫుల్ ఫ్లెడ్జ్గా చూసి కరెక్ట్గా చేస్తున్నా లేదని తెలుస్తుంది. నెక్స్ట్ E. వేర్ ఇస్ ఈ? E. E. అన్నిసార్లు వాళ్ళు కనెక్ట్ చేసేటప్పల్లా వాళ్ళు ఆల్ఫాబెట్ ఆ నేమ్ చెప్తూ ఉండాలి. ఈ హెచ్ చేస్తుందంటే హెచ్ హెచ్ అని చెప్తూ ఉండాలి. అప్పుడు ఏంటంటే వాళ్ళకి ఆల్ఫాబెట్స్ అదే తెలుస్తూ ఉంటుంది. H. ఓకే, నెక్స్ట్ కమ్స్ ఐ. I. యా. I. I. నెక్స్ట్ D. ఎస్. D. ఎస్. D. ఓస్. ఓకే, సో ఇవ్వండి ఆల్ఫాబెట్స్ ఇట్లా చేయించాలన్నమాట. చేయిస్తే వాళ్ళకి తెలుస్తుంది. అండ్ ఇది అన్నీ కూడా మనకి ఫన్ వేలోనే ఫన్ వేలో ఆడుతున్నట్టే ఉంటుంది. ఇక్కడ ఏమి ఇచ్చారంటే కనెక్ట్ ఫ్రమ్ ఏ టు ఓ. ఏ A. బి కనెక్షన్ అండి, చూడండి. A. ఓకే, O. ఏ టు ఓ, బి నెక్స్ట్ O. సి. C. సి వేరు సి? ఏ నుంచి సి ఓ దాకా ఇచ్చాం కదా, అట్లా ఏ బి C. D. ఓకే, ఈ E. F. G. H. I. జిగ్జాగ్ మేనర్లో కూడా ఇవ్వచ్చు. ఐ, J. జే. ఒకే ఆల్ఫాబెట్ని మీరు 3-4 టైమ్స్ కూడా రిపీట్ చేయించండి, రిపీట్ చేసి కూడా ఇవ్వండి. జే, కే, K. L. M. N. O. ఓ. సో ఏ టు ఓ మరి ఇట్లా వచ్చేసామండి. నౌ కలర్ ద అప్పర్ కేస్ లెటర్స్ విత్ బ్లూ అండ్ లోవర్ కేస్ లెటర్స్ విత్ రెడ్. అప్పర్ కేస్ లెటర్స్ అన్ని బ్లూతో చేసే, తర్వాత లోవర్ కేస్ అంతా కూడా రెడ్. సో రీడ్ ఇట్ అవుట్. వాట్ Color uppercase letters blue. Color lowercase letters red. సో ఫస్ట్ అప్పర్ కేస్ అంతా చేయమనండి, తర్వాత వాళ్ళు లోవర్ కేస్ అనేది చేస్తారు.
సో అప్పర్ కేస్లో ఫస్ట్ లైన్లో ఏమేమి ఉన్నాయి? అప్పర్ కేస్ అండ్ A. Lowercase a. No, first do with all the upper cases. Okay. A. B. Still it is anything is in. C. Then D. so second line. M. Next. F. I. Okay. Y. Third line. Any uppercase letters are there? No. Then next line, fourth line. Z. Okay. No. X. Then fifth line. P. Okay. U. And sixth line. V. Okay. X. S. G. Okay. H. Now next comes your lowercase letters. A. Okay. E. D. Okay. H. Okay. N. P. Okay. Q. ఇట్లా ఆల్ఫాబెట్స్ చెప్పించండి పిల్లల చేత. వాళ్ళు కరెక్ట్గా రికగ్నైజ్ చేస్తున్నారు లేదా మనకు తెలుస్తుంది. వాళ్ళ పాపం ఎక్కడైనా తప్పు వెళ్తూ ఉంటే కూడా మనం హెల్ప్ చేయొచ్చు. వాళ్ళకి తెలుస్తుంది, ఓహో ఈ లెటర్ పాపం గుర్తుపట్టడానికి ఇబ్బంది పడారు వాళ్ళు, లేకపోతే ఇది ఒకటి రెండు సార్లు అదే ఒకటి రెండు సార్లు అదే లెటర్ ఒకవేళ తప్పు చేస్తున్నారు అనుకోండి, మనకు తెలుస్తుందన్నమాట. ఓ ఈ ఆల్ఫాబెట్ కరెక్ట్గా రికగ్నైజ్ చేయలేకపోతున్నారు. సో మనం ఇంకా ఎలాంటి వేస్ నేర్పించవచ్చు, మళ్ళీ ఇంకోసారి ఎట్లా నేర్పించవచ్చు అనేది మనము ఆలోచించి వాటిని నేర్పించవచ్చు. A. ఓకే. E. ఓకే. X. ఇలా రోజు వర్క్షీట్స్ చేస్తే మాత్రం అండి ఖచ్చితంగా వాళ్ళకి ఆల్ఫాబెట్స్ నంబర్స్లో గ్రిప్ అనేది పక్కాగా వస్తుందండి. సో నా వర్క్షీట్స్ అన్నీ మీకు హెల్ప్ఫుల్ అవుతున్నాయి అనేసి అనుకుంటున్నాను. సో మళ్ళీ మనము నెక్స్ట్ వ్లాగ్ పార్ట్ 2 పెడతానండి. వర్క్షీట్స్ పార్ట్ 2లో మళ్ళీ ఇంకొన్ని వర్క్షీట్స్ చేద్దామండి. ఈ వర్క్షీట్స్ మీకైతే ఉపయోగపడాయి అనుకుంటున్నాను. ఫ్రెండ్స్, మీకు కనుక నా వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి, బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. నా కొత్త న్యూ వీడియో నోటిఫికేషన్స్ మీ వరకు వస్తాయి. థ్యాంక్ యూ.